ఇప్పుడు బేబీ మేకర్ 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 అది కూడా అంటారు డాక్టర్ బేబీ మిమ్మల్ని. ఇన్ని ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చేసారు మీకు పక్కన. ఏంటి సార్ ఆ ప్రాసెస్? అంటే మీరు స్పెషలైజేషన్ దాంట్లో ది బెస్టా చెన్నైలోనే? అంటే అట్లా బెస్ట్ ఏం కాదండి. యూజువల్‌గా వచ్చి అది డబుల్ మీనింగ్ కదా అది. బేబీ మేకర్, డాక్టర్ బేబీ మేకర్ అంటేనే అది వచ్చి చాలా మంది ఇప్పుడు నేను వాక్ చేస్తూ స్ట్రీట్‌లో వెళ్ళినా కూడా యూ ఆర్ ద డాక్టర్ బేబీ కదా అని చెప్తారు కానీ నా పేరు చెప్పరు. బికాస్ దట్ హస్ బికమ్ క్యాచీ ఫ్రేజ్ అన్నమాట. ఓకే. స్టార్టింగ్‌లో వచ్చి చాలా మంది ఏంటి ఈ పేరు అనేది దే వర్ వెరీ అంటే స్కెప్టికల్‌గా ఉన్నారు. ఈ డబుల్ మీనింగ్ ఉంది. ఆ పేరు బాలేదే అని చెప్పి. ఓకే. దాని తర్వాత స్లోగా ఇట్ కాట్ ఔట్ అన్నమాట. ఓకే. యాస్ ఎ డాక్టర్ బేబీ మేకర్ అని చెప్పి. బేబీ మేకర్ ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. చూసారంటే మన ల్యాబ్స్‌లో వచ్చి స్పెర్మ్ కానీ, ఎగ్ కానీ సెపరేట్‌గా తీసి మైక్రోస్కోప్ కింద ఫెర్టిలైజ్ చేసి బేబీ వచ్చి మన టెస్ట్ ట్యూబ్‌లో ఫార్మ్ చేసి దాని తర్వాత అది లోపల యూట్రస్ లోపల పెట్టేది. దాని పేరు ఐవీఎఫ్ అనేది ప్రాసెస్. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అంటారన్నమాట. ఐసీఎస్ఐ. సో వి ఆర్ మేకింగ్ ఎ బేబీ ఇన్ ద ల్యాబ్ కదా! సో దాంట్లోంచి డాక్టర్ బేబీ మేకర్ అని చెప్పేసాం. అలా వచ్చేసింది. అట్లా వచ్చింది. కానీ మీరు కంప్లీట్‌గా ఆపోజిట్ కదా! కానీ అన్‌ఫార్చునేట్‌గా అదే స్టార్టింగ్‌లో అది పేరు స్టార్టింగ్‌లో అట్లా పెట్టామన్నమాట. ఓకే. బట్ ఐ డిడ్ంట్ నో ఇట్ విల్ టర్న్ ఔట్ టు బి లైక్ దిస్ అని ఓకే. చెప్పి. ఓకే. యాక్చువల్‌గా ఆ ప్రాసెస్‌లో టెస్ట్ ట్యూబ్‌లో ఎన్ని రోజులు ఆ బేబీని? 8 డేస్ పెడతారండి. 8 డేసేసా? 8 డేస్ పెట్టిన తర్వాత దాని తర్వాత ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట యూట్రస్ లోపలికి. ఓకే. ఓకే. అది ఎక్స్ ఆర్ వై? ఎక్స్ ఆర్ వై ఈదర్ వే. ఓకే. మనకి చెప్పలేము కదా! ఇట్స్ 50-50 ఛాన్స్. సో బట్ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 30% సక్సెస్ రేట్. అంతే. అంతే. ఇంత అదే కష్టపడి కూడా. ఎంత కష్టపడి ఇంత మనీ స్పెండ్ చేసి మీకు 30% 35% మాక్సిమం వచ్చేది. దానిపైన అస్సలు రాదు. వస్తే అంటే కొన్ని వాళ్ళు చెప్తారు 50%, 100% చెప్పారు. అంతే. ఇట్స్ జస్ట్ మార్కెటింగ్. ఓకే. యాక్చువల్‌గా ఐవీఎఫ్ అంటే మ్యారేజ్ అయిపోయి 20 ఇయర్స్, 25 ఇయర్స్ అయ్యి ఇంకా గొద్రా బాబు వెళ్ళిపోదాం ఐవీఎఫ్‌కి అనే వాళ్ళంటే ఓకే. కానీ యంగ్ కపుల్స్ కూడా ఎక్కువ వస్తున్నారు కదా సార్ ఇప్పుడు? అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఇది హైపర్ ఇన్ఫర్మేషన్ అంటారండి. అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ మనకి ఉండని వల్ల ఇప్పుడు ఆన్‌లైన్ వాళ్ళు చూసేది ఒక ఐవీఎఫ్ ఇది చూస్తారు. అట్లాగే అన్ని ఐవీఎఫే వస్తదా వాళ్ళ మైండ్ కూడా ట్యూన్ అయిపోద్దన్నమాట. మేబీ నాకు ఐవీఎఫ్ మట్టికే చేయాలో అని చెప్పి. అట్లాంటి సినారియోస్ అనేది చాలా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ హైపర్ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది ఐవీఎఫ్‌కి వెళ్తున్నారన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో అందుకే ఐ యామ్ ట్రైయింగ్ టు బ్రేక్ దిస్ హైపర్ ఇన్ఫర్మేషన్. టెల్లింగ్ దట్ ఐవీఎఫ్ అందరికీ కాదు అని చెప్పి. విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్‌గా మనకి ఐవీఎఫ్ లేనప్పుడు హౌ వర్ పీపుల్ ఏబుల్ టు కన్సీవ్? అవును. ఇప్పుడు సడన్‌గా ఎందుకు ఇట్స్ అండర్ రైజ్? సో అంటే మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం. అవునండి. అప్పుడు మనకి ఇంకా ఎంబీబీఎస్ చేసినా, ఎంఎస్ చేసినా, ఎండీ చేసినా అన్ని రకాల డిసీజులకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే అప్పుడులో అంటే డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. లేడీస్ అనేవాళ్ళు గైనకాలజీ దగ్గరికి వెళ్ళటానికే ఇష్టపడతారు. ఆమె ఎంబీబీఎస్ మాత్రమే చేసి ఉంటుంది. బట్ గైనకాలజిస్ట్. అవును. బట్ అంటే జెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి షైగా ఫీల్ అవుతారు చాలా మంది. అవును. బట్ అది ఎలా బ్రేక్ చేయగలిగారు మీరు? అంటే చాలా ఎంగేజ్ లో ఉన్నారు మీరు కూడా. డెఫినెట్ గా చాలా షైగా ఫీల్ అవుతారు. చాలా మంది. ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండేది సార్ అసలు అది? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అప్వర్డ్ బ్యాటిల్ అండి. అంటే నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు హాస్పిటల్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎట్లా ఇప్పుడు నేను 3 లోన్స్ తీసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంది శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ 3 లోన్స్ తీసుకున్నారా? మా ఫాదర్ ₹1 ఇవ్వరని చెప్పారు. సో నేను వచ్చి ఐ హావ్ టేకెన్ 3 లోన్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్. ఓకే. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియలే హౌ విల్ ఐ మేక్ మనీ అంత. దెన్ అప్పుడే నాకు వచ్చి అసలు స్లోగా ఈ సోషల్ మీడియా ఎంత వాజ్ ఇన్ ద రైజ్ అనమాట. అప్పుడు దాన్ని నేను కొంచెంగా 1 by 1 ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయగలచ్చు అని. ఎందుకంటే చాలా మంది నేను వచ్చి ఐ ఫోకస్ myself on training అండి. I wanted to train with all the best people all over the world. Train as in I wanted to deliver that to our Indian population అన్నమాట. సో అది ట్రైనింగ్ చేసిన తర్వాత when I wanted to give it ఎట్లా మనకి చెప్పాలి? I have no other way. న్యూస్ పేపర్లో అదంతా పెట్టలేము. అదంతా చాలా రోజుల ముందు. సో ఐ వాస్ థింకింగ్ అప్పుడు దా నేను ఆన్లైన్లో స్లోగా ఇట్లా చేస్తున్నాను అని చెప్పి ఆన్లైన్లో స్టార్టింగ్ డేస్ యూ డోంట్ హ్యావ్ పేషెంట్స్. స్టార్టింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి నథింగ్. నో పేషెన్స్. యు ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ సిట్టింగ్ ఆన్ యువర్ క్యాబిన్ బై మై సెల్ఫ్ అండ్ కమింగ్ బ్యాక్ ఎవ్రీ డే. అదే చేసేవాడిని కొన్ని ఆల్మోస్ట్ ఫర్ 5-6 months అట్లా అయింది అనుకోండి. సో దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ అప్పుడు దా మనకు వచ్చి అందరూ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. అప్పుడు దా నా ఇది కొంచెం వైరల్ అయ్యి
అప్పుడు దా పీపుల్ స్టార్ట్ కమింగ్, ఓకే మేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పి అంతా అప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి పీపుల్ స్టార్ట్ కమింగ్. ఓకే. సో కోవిడ్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. కొంచెం ధైర్యం వచ్చింది. అవును. ఓకే. కానీ ఫస్ట్ 6 months కి వచ్చి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే. ఓకే. అంటే ప్రీవియస్ గా ఇండిగో పెట్టక ముందు ఎక్కడ? I only worked for 6 months in Apollo Hospital. దాని తర్వాత నేను అనుకున్నాను ఐ కెనాట్ వర్క్ ఇన్ దిస్ కార్పొరేట్ యూనిట్ అని చెప్పి ఐ కేమ్ అవుట్. ఓకే. ఓకే. కానీ ఇనిషియల్ గా మీకు కూడా లేడీస్ ని ట్రీట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించిందా సార్, లేకపోతే ఈజీగా? యాక్చువల్లీ మన కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే మీకు ఒక ఓపీడీ అని ఇచ్చేస్తారన్నమాట. ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకనే వస్తారు. ఓకే. సో అది చాలా కన్వీనియంట్. సో మీరు వచ్చి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పేషెంట్ అన్లెస్ పేషెంట్ వచ్చి ఈ డాక్టర్ దా నాకు కావాలని చెప్పలేదంటే ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకే వస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు చెన్నైలో ఉన్న టాప్ గైనకాలజీ డాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ పేషెంట్స్ ఉంది మీ దగ్గర? నో, ఐ వోంట్ సే దట్. దట్స్ అన్ ఓవర్ ఎస్టిమేట్ కానీ బట్ డెఫినెట్లీ ఐడ్ లైక్ టు బీ దేర్. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని డెలివరీస్ చేసి ఉంటారు ఇండిగో పెట్టి? 3-4 years అయిందా? 3-4 డెలివరీస్ మాది వచ్చి ఫోకస్ కాదండి, బికాస్ డెలివరీస్ అనేది సెపరేట్ గా స్పెసిఫిక్ గా ఉంటారు అనమాట. మా ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ లాప్రోస్కోపీ. అంటే మీకు లోపల ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నా అవి వచ్చి మనం మెయిన్ గా ఫోకస్ చేసేది. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్టిలిటీ కూడా, ఎందుకంటే ఫర్టిలిటీ కూడా ఉంది కదా. ఎస్ ఫర్టిలిటీ కూడా ఉంది. కానీ మెయిన్ గా చూసంటే ఫర్టిలిటీ ట్రీట్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి డెలివర్ చేసుకుంటారు అనమాట. సో డెలివరీస్ అనేది మనకి ఎక్కువ ఉండవు. మేబీ మాక్సిమం 30 to 35 డెలివరీస్ అ మంత్. ఓకే. ఎందుకంటే మీ ఇన్స్టాలో చాలా డెలివరీస్ చేసి 30 డెలివరీస్ పర్ మంత్ అట్లీస్ట్ వి డు. ఓకే. కానీ బాగా రిస్క్ అనిపించిన పేషెంట్ డెలివరీ అంటే ఏది సార్ మీకు? చాలా రిస్కీ పేషెంట్స్ చాలా ఉన్నాయండి అట్లాంటి లైఫ్ లో అనేది చాలా రిస్కీ డెలివరీస్ ఉన్నాయి. కానీ బట్ ఆఫ్ కోర్స్ దేర్ వాస్ వన్ పేషెంట్ వచ్చి షీ వాస్ వెరీ ఓల్డ్, ఒక మేబీ షీ వాస్ అరౌండ్ 48 years old, ఫస్ట్ టైం గెటింగ్ ప్రెగ్నెంట్. ఆమెకు వచ్చి అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండింది. అంటే మనకి సర్విక్స్ కింద వచ్చి ఇట్స్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద బేబీ అనమాట. బేబీ బయటికి వచ్చేస్తూ ఉండేది. సో 2 pregnancies షీఈస్ లాస్ట్ లైక్ దట్. దాని తర్వాత షీ హ్యాడ్ అ స్టెంట్ ఇన్ హర్ హార్ట్. ఎంత పెట్టి ఐ యాక్చువల్లీ డెలివర్డ్ అ బేబీ అండ్ ఐ గివెన్ ఇట్. సో ప్రాబ్లీ దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. ఓకే. అవును. యా. అసలు యూజువల్గా అంటే లేడీస్కి ఎంత వరకు ఉంటుంది సార్ డెలివరీ? అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఏపీలో చూసే ఉంటారు ఒక 6-7 years 10 years బ్యాక్ 70 years ఆమె ట్విన్స్ ని. అవునండి. సో ఇట్ ఈస్ ఇల్లీగల్ అనమాట. ఐ మీన్ ఇట్స్ నాట్ మన ఇప్పుడు ఐవీఎఫ్ యూజువల్గా ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఎగ్స్ ఉండవు అనమాట. సో బయట నుంచి ఎవరో ఎగ్స్ తీసుకొని అది బయట మనకి అది ఎంబ్రియో చేసి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ లో. కానీ యాజ్ సచ్ మనం చేయకూడదు, ఎందుకంటే ఏఆర్టీ లాస్ వచ్చి 50 years కి తక్కువగా చేయాలన్నమాట. 50 years పైన మనం చేయకూడదు. సో ఇట్స్ బేసిక్లీ ఇల్లీగల్. అది ఎట్లా అయిందో నాకు తెలియదు. అదే నౌ ఇట్ ఇస్ ఇల్లీగల్ యాక్చువల్లీ, చేయకూడదు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.